వికారాబాద్ నియోజకవర్గంలో ఎక్కువ మంది సర్పంచ్లుగా గెలవడం శుభపరిణామమని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. 137 కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థుల్లో 105 మంది గెలవడం ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్లను గడ్డం ప్రసాద్ అభినందించారు. అనంతరం సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లను సన్మానించారు. ప్రజాప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పుల రాష్ట్రంగా ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాల ప్రకారం ఒక దిక్కు అభివృద్ధి కార్యక్రమాలు, ఒక దిక్కు సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్న సందర్భంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా సర్పంచ్ ఎలక్షన్స్ రాష్ట్రమంతా జరిగినాయి. అట్లనే వికారాబాద్ నియోజకవర్గంలో కూడా జరిగినాయి. మరి వికారాబాద్ నియోజకవర్గంలో 137 గ్రామ పంచాయతీలకు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు 105 మంది గెలవడము, మరి కాంగ్రెస్ నుంచి రేబల్స్ ఒక 8-9 మంది గెలవడము, ఇది చరిత్ర, హిస్టరీ. ఇది గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ఎన్నో ఏళ్ల నుంచి ఇయని రేషన్ కార్డులు, సన్న బియ్యం, 500 గ్యాస్ సిలిండర్, 200 యూనిట్లు కరెంట్ ఫ్రీ, రైతు రుణమాఫీ, రైతు భరోసా, మరియు యువకులకు అన్ఎంప్లాయ్మెంట్, యువకులకు ఉద్యోగాలు, మరి ఇట్లాంటి కార్యక్రమాలు చాలా పెద్ద ఎత్తున ప్రజా రంజకమైన కార్యక్రమాలు ఈ ప్రభుత్వం తీసుకుంటున్నందుకు ప్రజాప్రభుత్వం,